షిరిడి సాయిబాబాకు సంబంధించిన భక్తుల అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మేఘశ్యాముడు అనే భక్తుడు బాబాను శివునిగా ఎలా గుర్తించినో చెప్పడం జరిగింది. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి ఓం నమ శివాయ జపించుచుండెను. ఇది తప్ప అతనికి సంధ్యావందనము కానీ గాయత్రీ మంత్రము కానీ తెలియకుండెను. సాటే గారికి వీరి యందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనము నేర్పించెను. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచ్చటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలని నిశ్చయించి అతనికి ఒక పరిచయపుటుత్తరము షిరిడీవాసి తన మామగారు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగజేయవలనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలికి రానియక ఈ వెధవను తరిమివేయుడు అని గర్జించి మేగునితో ఇట్లనెను: నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీ ఇచ్చటకు వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేఘశ్యాముడు వనకనారంభించెను. అతడు తన మనస్సులోనున్న విషయములో బాబాకిట్లు తెలిసినని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయాను. అక్కడి నుండి నాసిక్ జిల్లాలోని త్యంబకు పోయి అచట 1 సంవత్సరము 6 మాసములు ఉండెను. తిరిగి షిరిడీకి వచ్చాను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనసులోనే మార్పు కలగజేయుచు చాలా మేలు చేశాను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. షిరిడీలోని మరొక సాయి భక్తుని అనుభవం గురించి తెలుసుకుందాము. శ్రీ సాయినాథుడు శ్రీరామ భక్తుడైన డాక్టరునకు శ్రీరామునిగా దర్శనమిచ్చి తానే శ్రీరాముడు అని చూపటం జరిగిన. దీని గురించి తెలుసుకుందాం. ఒకనాడు ఒక మమలతాదారు తన స్నేహితుడకు డాక్టరుతో కలిసి షిరిడీ వచ్చాను. షిరిడీ బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడని, తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదని చెప్పాను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరూ బలవంత పెట్టరని, కలిసి సరదాగా గడుపుటకు తనతో రమ్మని ఆ మమలతాదారు కోరెను. దానికి ఆ డాక్టరు సమ్మతించెను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూసి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించితువని అందరూ అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కనిపించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునర్చితినని డాక్టరు చెప్పెను. అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించెను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడకుట ఎట్లు, వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని చెప్పాను. ఆ మరుసటి దినమే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు కాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నిక్కడకు రమ్మని పిలిచితిరా, ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టరు మనస్సును కదిలించెను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనంద అనుభూతి 15 దినముల వరకు అటులనే ఉండెను. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. ఆ విధంగా
శ్రీరాముడే ఈ బాబా అనే నమ్మకము అతనికి కలిగెను. సాయినాథుడు సమర్థ సద్గురు, తన భక్తులను సమర్థవంతముగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించగల సమర్థుడు. అంతేగాక భౌతికపరమైన మాయా సంబంధితమైన బాధలను రూపుమాపగల సమర్థుడు సాయి. కనుకనే ఎంతోమంది భక్తులు సాయిని సేవించి తరించుచున్నారు. ఈ విధంగా శివభక్తునికి శివునిగాను, ఒక రామభక్తునికి రామునిగా ఎవరు ఏ విధంగా తెలియగోరుతున్నారో వారికి ఆ విధంగా నేను అనుగ్రహించుచున్నాను అని శ్రీకృష్ణుడు భగవానుడు చెప్పిన మాటలను సాయి నిజము చేసి చూపించెను. ఈ విధంగా చాలామంది భక్తుల అనుభవాలు ఎన్నో కలవు. అవి మరొక వీడియోలో తెలుసుకుందాము. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. హరి ఓం.